లెట్స్ మేక్ మురుకులు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇవాళ వీడియో స్పెషల్లీ సంక్రాంతి రెసిపీస్లో ఇంకొకటి మురుకులు. సో మురుకులు ట్రై చేసినాము, చాలా బాగా వచ్చినాయి అండ్ ఈజీ. అంటే మేము ఏదో అనుకున్నాము పెద్ద ప్రాసెస్ ఏమో అని, బట్ ఏం లేదు, జస్ట్ సింపుల్గానే అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఎందుకు చేయాలనుకున్నామంటే మా ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ అందరు యూఎస్లో షికాగోలో ఉంటారు. సో వాళ్ళందరూ ఊరిస్తున్నారు అనమాట మమ్మల్ని, మేము ఇట్లా ఇవి చేసుకుంటున్నాం అవి చేసుకుంటున్నాం పండగకి అని. సో అందుకని మేము కూడా అప్పటికప్పుడు అనుకొని డిసైడ్ అయ్యి ఇవి చేయడం స్టార్ట్ చేసినాము. విత్ ఇన్ 40 minutesలో అయిపోయింది. ఎక్కువ చేయలే, కొంచెమే చేసినాము. సో సూపర్ వచ్చినాయి, మీరు కూడా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ ఇది. సో మీరు కనుక శనగపిండి తీసుకొని చేస్తే దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. మేము శనగపిండితో చేసినాము. మీరు 3 cups ఆఫ్ శనగపిండి తీసుకుంటే 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకోండి, లేకపోతే 1.5 వేసుకుంటే బాగానే ఉంటాయి. మేము 3 cupsకి 1 cup రైస్ ఫ్లోర్ వేసి చేసినాము. ఎక్సలెంట్గా వచ్చినాయి. అండ్ కొంచెం వాము జీలకర్ర ఉంటుంది కదా, ఆ వాము జీలకర్రని కొంచెం క్రష్ చేసి దంచేసినాం అనమాట. మీరు మిక్సీ కొట్టి కూడా వేసుకోవచ్చు. అది మిక్సీ కొట్టి క్రష్ చేసి దంచేయడం వల్ల ఏమైందంటే మనం ఆ మురుకులు వేసుకున్నప్పుడు ఆ మధ్యలో ఆ హోల్స్ ఉంటాయి కదా ఆ మెషిన్లో, వాటికి తగలకుండా ఉండడానికి అది కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. మీరు డైరెక్ట్ వేసుకుంటే అక్కడక్కడ మీకు అవి అక్కడే ఆగిపోవడము లేకపోతే కట్టుకోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ వామును ఓమా అంటాము, ఆంధ్రాలో అయితే వాము అంటారు, సో తెలంగాణలో అయితే ఓమా అంటారు. సో ఓమాను జీలకర్ర కలిపి రెండు మంచిగా ఇట్లా మేము దంచినాము. మీరు మిక్సీ కూడా కొట్టుకోండి, చిన్న పేస్ట్ లాగా కొట్టుకొని దాన్ని వేసేసి, అండ్ నేను ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఫుల్ స్పూన్ ఆఫ్ కారం వేసిన. కొంచెం తగ్గించేసుకోండి సాల్ట్, మాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సో మీరు ఇంకా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అవసరం లేదు యాక్చువల్లీ, ఇవి పిండి వంటలు కాబట్టి. ఏంటంటే ఉత్తి పౌడరే కదా, సో కొంచెం వేసినా కూడా ఎక్కువైపోతుంది. సో కారం అయితే పట్టిద్ది, 1 స్పూన్ కంప్లీట్గా పట్టింది కారం. సో మీరు కూడా 1 స్పూన్ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, బాగానే ఉంటుంది. అండ్ వేసుకొని ఇందులోకి ఏం చేయాలంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. సో మా దగ్గర 2 ఉండే, బట్ మా రూమ్ వాళ్ళు అందరూ నెయ్యికి చాయిస్ అప్ థమ్స్ అప్ ఎక్కువ ఇచ్చేయాలన్నమాట. సో మేము నెయ్యి వేసినాము. మీరు ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని మంచిగా కలిపి, ఇంకేం లేదు వాటర్ వేసి మంచిగా పిసుకడమే. నీట్గా ఒక మంచి పిండి ముద్దలా వేసుకోండి వాటర్ తోటే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. అందులో ఆయిల్ అట్లాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. మంచిగా వాటర్ తోటి నీట్గా ఒక ముద్ద వచ్చేలాగా చేసుకొని, ఇంకా ఆయిల్ పెట్టుకొని జస్ట్ మన మురుకుల గుట్టం ఉంటుంది కదా, మురుకులు చేసేదాన్ని దాంట్లో పెట్టేసి పిండిని వాటర్తో తడుపుకుంటూ పెట్టండి. సో దట్ ఏమవుతుందంటే అది అతుక్కోదు దానికి. సో ఎక్కువ వాటర్ పక్కకి కొంచెం ముద్ద తీసుకొని దాన్ని వాటర్తో తడిపి అందులో పెట్టి ఒత్తేయడమే. సో మా ఫ్రెండ్ ఒక అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుండేనట అప్పాలు చేసినప్పుడు. సో ఆయనకు తెలుసు అంటే ఎట్లా చేయాలో ఒత్తడం ఇదంతా. సో ఆయన హెల్ప్ చేసిండు. ఫస్ట్ 2 attemptsలో కొంచెం ఫ్లాప్ అయింది, బట్ 3rd attempt పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో చూడండి, ఇక్కడ వీడియోలో క్లిప్లో కూడా పెట్టిన. సో మీకు సైజు మీ ఇష్టము, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. మేము ఫస్ట్ ఏం చేసినామంటే మరీ సన్నది పెట్టినాం, అది మొత్తానికి ఇట్లా వేయగానే మాడిపోయినాయి అవి. సో దానికి మేబీ ఏదైనా టెక్నిక్ యూజ్ చేయాలేమో, సో అది మనకు వర్కౌట్ అవుతలేదని చెప్పి మళ్ళీ కొంచెం దొడ్డుది పెట్టినాం. దొడ్డుది పెడితే పర్ఫెక్ట్గా వచ్చినాయి. అండ్ కాలడం కూడా ఎక్కువసేపు ఏం పట్టలేదు, మంచిగా హై హీట్లో పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. నూనె మొత్తం కాగాలి. కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒత్తుకొని వేసేయచ్చు. మీరు ఇట్లా చేయడం కష్టం అనుకుంటే సెపరేట్గా చేసుకొని దేనికన్నా ఆయిల్ అనేది ఏదైనా రాసి ప్లేట్ మీద ఒత్తుకొని దాంట్లో వేసేయచ్చు, అట్లా కూడా చేయొచ్చు. బట్ మనోడు ఎక్స్పర్ట్ ఉన్నట్టున్నాడు, ఇట్లా వేసేసిండు. అండ్ అయిపోయినాయి అంతే, ఒక 20-30 minutesలో చేసేసినాం మొత్తం అంత ప్రాసెస్. అండ్ తింటే మాత్రం కరకరలాడుతూ క్రంచీగా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏం లేదు, జస్ట్ 5 నిమిషాలలో ఆ పిండి కలిపినాము, అప్పటికప్పుడు ఆయిల్ వేడి చేసినాము. అది మా దగ్గర ఆ మెషిన్ ఉండే, లక్కీగా ఆ మెషిన్ తోటి ఒత్తేసినాం అనమాట. అండ్ మంచిగా పొద్దుగాలనే లేవంగానే ఛాయ్లు అప్పాలు వేసుకొని ఫస్ట్ తిందామని ఫిక్స్ అయ్యాం అనమాట. నైట్ అది చేస్తుంటేనే అందరం అట్లా డిస్కస్ చేసినాం అన్నట్టు, రేపు పొద్దున్న లేవంగానే ఫస్ట్ ఛాయ్ పెట్టుకోవాలి, ఛాయ్ పెట్టుకొని ఛాయ్లు వేసుకొని తినాలి అని నైటే అనుకుంటూ చేసినాం అనమాట. మస్తు అనిపించిండే. సో ట్రై చేయండి. అండ్ మీరు ఇంకేమేమి చేసుకున్నారో చెప్పండి మాకు కూడా కామెంట్స్లో. అండ్ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ అండ్ ఆల్ ద ఫెస్టివల్ వైబ్స్. సో అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉన్నాం అనే రీల్స్. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ వాచ్, డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఎవ్రీడే ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము, షార్ట్ కానీ లేకపోతే ఫుల్ వీడియో కానీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్.